శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం నవంబర్ 24 నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు, సహజంగా కర్కాటక రాశి వారికి ఈ నెల అంటే ఇంచుమించుగా మనకి డిసెంబర్ 6వ తారీఖు వరకు రాశి అందే కుజగ్రహ సంచారం జాతకుడు ఏ కార్యక్రమం అయినా చాలా ఉత్సాహంగా సంతోషంగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ఇందులో ఎవరి సహాయ సహకారాలు లేకుండా తన యొక్క ప్రతిభ ఆధారంగా అటు ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం కావడం కానీ, అలాగే తనలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు వచ్చే విధంగా తన యొక్క తెలివితేటలకు గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈ కర్కాటక రాశి వారికి ఎవరో ఒకరు వెనకాలండి ప్రోత్సహిస్తే తప్ప ఏ పని కూడా ముందుకు వెళ్ళలేకపోతుంటారు. అంటే ఒక విధంగా మనసులో ఒక భయానికి ఆందోళనకి గురవుతూ ఉంటారు. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా, కనీసం ఒక పెళ్లి చూపులకి అటెండ్ అవ్వాలన్నా, లేదంటే ఏదన్నా ఒక ఉద్యోగ ప్రయత్నం చేయాలన్నా కేవలం చాలా బిడియంతో ఉండడం జరుగుతుంది. దానివల్లనే వీళ్ళు చాలా వరకు వచ్చిన అవకాశాలని కోల్పోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ప్రస్తుతం ఈ కుజుని యొక్క స్థితి వల్ల ఇప్పుడు జాతకుడు తన యొక్క సొంత ధైర్యంతో ఆలోచనతో ముందుకు వెళ్తే తాను అనుకున్న కార్యక్రమాలు విజయవంతం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మరి వృత్తి సంబంధించిన విషయాల్లో తన యొక్క ప్రయత్నం ఫలించే అవకాశం ఉంది. అలాగే కొంతవరకు ఉద్యోగం మారదాం అనుకున్న వాళ్ళు కూడా ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉన్నది. మరి ఒక విధంగా దశమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు రాశి యందు సంచరిస్తే, సహజంగా మరి అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు అష్టమ స్థానంలో ఈ రెండు గ్రహాల మధ్య వచ్చినటువంటి షష్టాష్టక స్థితి జాతకుడికి అనూహ్యంగా ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అంటే ఇది ఇమీడియట్గా కాకపోయినా ఇంచుమించుగా మనకి ఈ రాబోయే రోజుల్లో జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగే ఏమైనా మారదాం అనుకున్న వాళ్ళు ప్రయత్నం చేయండి. అలాగే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో మీకు కొంత అవగాహన ఉంటుంది, అక్కడ మీ పరిస్థితి ఏ విధంగా ఉంది, కొంతకాలం అక్కడ ఉద్యోగం చేయొచ్చా చేయలేమా అన్న విషయాన్ని కూడా గమనించి ముందుగానే మేల్కొని తగు ఏర్పాట్లు చేసుకోవడం వల్ల ఉత్తమమైన ఫలితం వచ్చే అవకాశం ఉన్నది. సో అంతే తప్ప ఏదో జాతకంలో కొత్తగా ప్రయత్నం చేస్తే ఉద్యోగం వచ్చేస్తుంది అనుకొని ఉన్న ఉద్యోగం పోగొట్టుకొని అటువంటి ఏ ప్రయత్నం లేకుండా ఇంట్లో కూర్చొని వార ఫలాలు మాస ఫలాలు చూస్తూ మాకు ఉద్యోగం వచ్చేస్తుంది, ఫలానా టైంలో మరి గురువు లాభంలో ఉన్నాడు కాబట్టి మే నెలాకల్లోపులో పెళ్ళి అయిపోతుంది అని పగటి కళ్ళ కంటే మాత్రం ఏ కార్యక్రమం జరగదు. అటువంటి వాళ్ళు ఎప్పుడన్నా సరే జీవితంలో మీ యొక్క స్థితి అర్హత చూసుకొని జాతకంలో ఆ స్థితి కలిగినప్పుడు కొద్దిగా మీ ప్రయత్నం చేస్తే ఏర్పడే అవకాశం తప్ప ఏ ప్రయత్నం లేకుండా ఉండే అవకాశం లేదు. ఎక్కువగా ఈ కర్కాటక రాశి కర్కాటక వారికి మెయిన్ మానేసి ఏంటంటే, వాళ్ళకి ఏదన్నా పని చేద్దాం అనుకున్నప్పుడు కానీ, ఏదన్నా ఒక ధనం రావాల్సి ఉన్నా, ప్రయత్నం చేయవలసి ఉన్నా, కావాల్సి ఉన్నా ముందుగా వాళ్ళు చేసే పని ఏంటంటే, ఇగో ఈ వార ఫలాలు మాస ఫలాలు చూడడం, లేదా ఎవరినో గురువుని సంప్రదించి మాకు ఎప్పుడు ఈ ధనం వస్తుంది, ఎప్పుడు పెళ్ళి అవుతుందని అడగడం, ఆ డేట్ వరకు ఎదురు చూడటం, అయినాక ఇంకోని సంప్రదించడం. అలా కాకుండా ఎప్పటికైనా మరి గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉంది కాబట్టి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళు కానీ, వివాహం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు కానీ ప్రయత్నం చేస్తే 100% ఈ గ్రహస్థితి మీకు అనుకూలిస్తుంది తప్ప కేవలం వార ఫలాలు చూసినంత మాత్రాన్ని మీ ఫలితాలు అయితే జరగవు. ఇక 5వ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం అంటే ధనాధిపతిగా ఉన్నటువంటి రవి వ్యాపారకారకుడైనటువంటి బుధుడితో కలిసి పంచమ స్థానంలో ఉండడం వలన ఇది చాలా వరకు మీ యొక్క అదనపు ఆదాయం సమకూర్చుకోవడానికి ఈ గ్రహస్థితి మీకు చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా విద్యార్థులకి వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభ పెరిగి విద్యార్థులు వాళ్ళ యొక్క పరీక్షలో మంచి స్థాయిలో ఉత్తీర్ణులు అవ్వడానికి ఇది కారణమవుతుంది. అలాగే ఈ సమయంలో మీకు ఏమైనా క్యాంపస్ సెలక్షన్స్ లాంటివి ఏమైనా జరుగుతుంటే మీకు కొంతవరకు మీ యొక్క అర్హతను బట్టి అవకాశాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఏదన్నా ఈ బుధాదిత్య యోగం జాతకుడిలో ఉన్నటువంటి మేధస్సుని పెరుగుతుంది.
వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా 6వ స్థానంలో శుక్రగ్రహ సంచారం, ఇది కుజుడికి రాశియందు కుజగ్రహ సంచారం. సహజంగా ఈ 2 గ్రహాలు భార్యాభర్తలుగా అనుకున్నప్పుడు కూడా వ్యతిరేక స్థానాల్లో ఉండడం వల్ల ఈ రాశివారు ఈ వారంలో స్త్రీలతో విరోధం రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా భార్యతో కానీ మదర్తో కానీ మదర్ తరపు బంధువులతో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎటువంటి విరోధాలు గొడవలు పెట్టుకునే ప్రయత్నం చేయవద్దు. ఒక ముఖ్యమైనటువంటి సూచన ఏంటంటే కర్కాటక రాశి వారికి మీరు ఎప్పుడైనా సరే మీ భార్యతో కానీ మీ మదర్తో కానీ అలాగే మీ కుమార్తెతో కానీ ఏ విధంగా విరోధం పెట్టుకున్నా వాళ్ళు మనస్సు కష్టపెట్టినా ఖచ్చితంగా మీకు దాని ప్రభావం ఇమీడియట్గా వచ్చి చాలా చికాకులకి కష్టాలకి స్ట్రగుల్కి ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. కావాలంటే ఒకసారి గమనించండి. సాధారణంగా ప్రతి రాశి వారు కూడా ఏదో ఒక అదృష్ట వస్తువో అదృష్ట రత్నమో ధరించడానికి ప్రయత్నం చేస్తుంటారు. దాన్ని అవకాశంగా తీసుకొని అటువంటి వాటిని క్యాష్ చేసుకునేవారు కూడా చాలామంది ఉండడం జరుగుతూ ఉంటుంది. కానీ ఏమాత్రం ఖర్చు లేకుండా సులభంగా మీకు సంపదనిచ్చే కొన్ని విలువైనటువంటి వస్తువులు మీకు చెప్పడం జరుగుతుంది. అందులో ఒకటి ముఖ్యంగా మనకి లక్ష్మీప్రదమైనవి, అదృష్టాన్ని కలిగించేవి గోమతి చక్రాలు. ఈ గోమతి చక్రాలు మీరు ఒక 11 సేకరించి మీ యొక్క క్యాష్ బాక్స్లో పెట్టుకోండి. లేదంటే మీరు పర్సులో ఒక గోమతి చక్రం పెట్టుకోండి. లేదా విద్యార్థులు పరీక్ష రాయడానికి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక గోమతి చక్రాన్ని లాకెట్ రూపంలో ధరించినా పర్లేదు, ఉంగరం రూపంలో పెట్టుకున్నా పర్లేదు, అది లాకెట్గా వేసుకున్నా మరి మీకు అదృష్ట యోగాన్ని ఇస్తుంది. అంటే ఇది సముద్రంలో దొరుకుతుందన్నమాట. మనకి సముద్రంలో పుట్టిందే లక్ష్మీ అమ్మవారు, సమస్త వస్తువులు అక్కడ దొరికాయి. కాబట్టి ఈ సముద్రంలో దొరికినటువంటి శంఖాలు అలాగే గవ్వలు, ఈ గోమతి చక్రాలు కూడా ఖచ్చితంగా లక్ష్మీప్రదం లాంటివి. కాబట్టి కేవలం ఇవి ఒక గోమతి చక్రం 10 నుంచి 20 రూపాయలు మించి ఉండదు. ఇది ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇచ్చే రెమెడీ. లేదు మీ పూజా మందిరంలో అయినా ఒక గోమతి 5 చక్రాలు పెట్టుకొని చాలు. దాని తర్వాత అంత అదృష్టాన్ని ఇచ్చేవి చిన్నపాటి లక్ష్మీ గవ్వలు, దాని పేరే లక్ష్మీ గవ్వలు, చాలా తెలుపు రంగులో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇవైనా సేమ్ గోమతి చక్రాలా పనిచేస్తాయి. కనీసం అవి 11 కానీ 5 కానీ మీ క్యాష్ బాక్స్లో కానీ అలాగే మీ యొక్క వాహనంలో కానీ అలాగే మీరు మీ యొక్క బట్టలు దాచుకునే బీరువాలు ఎక్కడ పెట్టుకున్నా అవి మీకు లక్ష్మీప్రదంగా పనిచేస్తూ ఉంటాయి. అలాగే చాలామంది ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది, ఏమవుతుందో అర్థం అవ్వట్లేదు. అంటే అది ఏదో వాడికి బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది, వాడు ఏదో వ్యసనం ఉంటుంది, ఎవరికో ఇన్వెస్ట్ చేస్తుంటాడు, వాళ్ళకి వీళ్ళకి గిఫ్ట్లు ఇస్తుంటాడు. అటువంటి వాళ్ళకి శుక్రుడు యొక్క ప్రభావం వల్ల ఈ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకి ఏంటంటే స్ఫటికమాల అని దొరుకుతూ ఉంటుంది. కనీసం 500 మంచి ఒరిజినల్ దొరుకుతుంది. చిన్నపాటి పూసలు, అవి చాలా చల్లదనాన్ని ఇస్తాయన్నమాట. ఆ స్ఫటికమాల ధరించడం వల్ల ముఖ్యంగా స్త్రీ వ్యసనం నుంచి బయటపడతారు, బలహీనతల నుంచి బయటపడటం. ఎవరికైతే స్త్రీ వ్యసనం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఆర్థికపరంగా చాలా నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. దాని నుంచి బయటపడే విధంగా ఈ స్ఫటికమాల ఉపయోగపడుతుంటుంది. ఇది కూడా చాలా తక్కువ విలువతో కూడుకున్నది కాబట్టి అది కూడా ధరించవచ్చు. అలాగే ప్రస్తుతం కంపల్సరిగా ఫలితాన్ని ఇస్తున్నటువంటి మాల కరుంగలి మాల. ఇది ప్రస్తుతం తమిళనాడు అంతటా పెద్ద వాళ్ళు వాడుతున్నారు. ఇప్పుడిప్పుడే మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా విరివిగా ఈ కరుంగలి మాల దొరకడం జరుగుతుంది. సో ఈ మాల యొక్క ఖరీదు అంటే అది చెట్టు యొక్క దాని మొదల నుంచి తయారు చేస్తూ ఉంటారు. ఇది 300 రూపాయల నుంచి సుమారుగా 1500, 3000 వరకు కూడా, అంటే బాగా క్వాలిటీగా ఉన్నటువంటిది ఏంటంటే 1500, 2000కి దొరుకుతుంది. కొంత లేతగా ఉన్నటువంటి చెట్టు నుంచి తీసింది 500కి, 300కి దొరుకుతూ ఉంటుంది. బట్ ఏది ధరించినా ఈ కరుంగలి మాల ధరించడం వల్ల జాతకుడికి తనలో ఉన్నటువంటి దిష్టి దోషం తొలుగుతుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి సంబంధించింది కాబట్టి వివాహ సమస్యలు, రుణ బాధలు తొలుగుతాయి. అయితే ముఖ్యంగా ధైర్యం కాలడం జరుగుతుంది. ప్రతి వాడికి అప్పు ఉంటుంది, అది తీర్చగలిగే ధైర్యం ఉన్నవాడు నిలబడుతూ ఉంటాడు, లేనివాడు
ఏదో ఇబ్బంది పడుతుంటాడు కాబట్టి సాధ్యం వరకు ఇది సాధారణంగా ఎటువంటి నియమాలు లేవు. 99% ఈ ప్రస్తుతం మార్కెట్లో ఫలితాన్ని ఇచ్చే మాల ఈ కరుంగలి మాల కూడా ధరించవచ్చు. అయితే సాధ్యమైనంత వరకు రత్నాల జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. సాధ్యమైనంత వరకు ఇప్పుడు మార్కెట్లో 99.9% డూప్లికేట్ రత్నాలే దొరుకుతాయి. అవి ఇప్పుడు మనకి బీర్ బాటిల్ ఉంటాయి కదా, అవి కలర్ బీర్ బాటిల్ని పగలగొట్టి వాటి యొక్క గాజుతో వాటిని పాలిష్ చేసి స్టోన్స్గా అమ్మడం జరుగుతుంది. మనకి చార్మినార్ ప్రాంతంలో ఇటువంటి స్టోన్స్ 100కి 3 దొరుకుతూ ఉంటాయి. అటువంటి భ్రమలో పడకుండా 90% జాతి రత్నాలు, జాతి రాళ్ళు, రంగురాళ్ళు పక్కన పెట్టి ఈ సింపుల్గా ఇప్పుడు చెప్పినటువంటి ఈ మరి తాంత్రిక వస్తువులు అనొచ్చు, లేదంటే విలువైనటువంటి వస్తువులు పెట్టుకోవడం వల్ల ఇవి చాలా ఆచారంగా పూర్వకాలం నుంచి వస్తుంది. కొద్దిగా నమ్మకం ఉంటే చాలు, అన్నీ మీకు లక్ష్మీప్రదమే అవుతుంది. స్వస్తి.